ఓకే, సో ఈరోజు హియా డైనో మండికి రావడం జరిగింది. మంచు మనోజ్ గారు అండ్ అలాగే నేను, అరికిపూడి గాంధీ గారు. సో వెరీ వెరీ హ్యాపీ. కంగ్రాచులేషన్స్ గౌతమి, అలాగే భావన అండ్ ఆల్సో రాజేష్ విక్రాంత్ ఆల్సో హార్టీ కంగ్రాచులేషన్స్, అండ్ గౌతమ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ ఆల్. ఆల్రెడీ మీ హియా మండి బాగా పాపులర్. ఇప్పుడు ఈ డైనో అనేటువంటి థీమ్ని తీసుకొని వచ్చారు. సో ఏదైనా ఒకటి జనాలకి ఫుడ్తో పాటు అంబియన్స్ కూడా ఎగ్జైటింగ్గా ఉంటేనే వస్తూ ఉన్నారు. సో దాన్ని కరెక్ట్గా క్యాప్చర్ చేసే విధంగా ఫుడ్ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ మొత్తం తిరిగి చూశాను నేను. కంప్లీట్ ఆ డైనోసర్ సెటప్లో తయారు చేశారు మీరు, ఒక కేవ్ లాగా. ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఐఎమ్ ష్యూర్ చాలా ఎక్కువగా ఫ్యామిలీస్ అండ్ పిల్లలు వస్తారు అని ఆశిస్తున్నాను. ఫుడ్ కూడా టేస్ట్ చేశాను, బై ద వే. ఫుడ్ కూడా చాలా బాగుంది. చికెన్ లెగ్ పీస్, చికెన్ లాలీపాప్, చికెన్ కబాబ్. రేపొద్దున నేను కోడి కుయ్యదు, నేనే గో అని కూస్తాను. సో అలా చాలా బాగుంది. అండ్ ఈ డైనోసర్ కూడా మనకి మ్యూజియంలో ఉండేటువంటి క్లాక్ ఎలాగైతే ఒక్కొక్క 1 అవర్కి వస్తుందో, అలాగే ఇక్కడ కూడా 1 అయిందంటే 1 టైము డైనోసర్ అరుస్తుంది, 8 అయిందంటే 8 టైమ్స్ అరుస్తుంది. సో వెరీ ఇంట్రెస్టింగ్. కంగ్రాచులేషన్స్ టు ద కంప్లీట్ టీమ్ ఆఫ్ హియా డైనో మండి. ఇప్పుడు మన మంచు మనోజ్ గారు మాట్లాడతారు. అన్నీ వచ్చేసి నేను ఏం మాట్లాడమన్నా ఎగ్జాక్ట్గా అలాగే మాట్లాడారు. నేను ఏం చెప్పాలనుకున్నాను అన్నీ మా అక్క చెప్పేసింది. హియా డైనో మండి ఈరోజు ఇక్కడ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. బికాస్ వెరీ ప్యాషనేట్గా నలుగురు ఫ్రెండ్స్ కలిసి దే డూయింగ్ దిస్ అండ్ ఇట్స్ బ్యూటిఫుల్లీ డన్. అండ్ ఇలాంటి ప్లేసెస్ ఇంకా ఎన్నో రావాలి అండ్ దే షుడ్ స్టార్ట్ మెనీ మోర్. ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ టు దట్ హోల్ టీమ్. ఎందుకంటే ఇక్కడ మన పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ కలిసి ఎక్కడికైనా వెళ్ళి టు హ్యావ్ ఫన్, చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు ప్లేసెస్ ఆర్ వెరీ లెస్. అండ్ ఇలాంటి ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్, ఇలా ఇన్నోవేటివ్ రెస్టారెంట్స్ రావడం ఇట్స్ రియలీ గ్రేట్. అండ్ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. త్వరలో మీరు సెంచరీ కొట్టాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. మా తిరుపతిలో కూడా పెట్టండి. ఓకే, అందరికీ నమస్కారం. చాలా సంతోషం. కొత్త కాన్సెప్ట్లో హియా డైనో మండి ఇనాగ్రేషన్కి వచ్చిన మా మిత్రులు, చిన్ననాటి నుంచి మా శ్రేయోభిలాషి, రన్నింగ్ స్టార్ హీరో మీ అందరికీ కూడా తెలుసు. ఈ మధ్య లేటెస్ట్ సినిమాలో కూడా కొత్త వరవడి సృష్టించినటువంటి మనోజ్ గారు, అలాగే రోజు ఏదో ఒక వార్తలో సంచలనం సృష్టిస్తున్నటువంటి సుమా గారు, ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు కదా దేనిలో దానిలో. అలాగే మా సోదరి మిత్రులు, శ్రేయభిలాషులు, హోటల్ రంగంలో, హోటల్ ఇండస్ట్రీలో చదువుకునే ఒక ఉద్యోగమే కాదు, ఒక వ్యాపారవేత్తగా మన కాళ్ళ మీద మనం నిలబడాలి అనే చక్కటి సదుద్దేశంతో ఒక ప్రాంతానికే కాదు, ఒక వైజాగ్ కావచ్చు, ఒక నాగపూర్ కావచ్చు, ఒక మాదాపూర్ కావచ్చు, ఒక హైదర్ నగర్ డివిజన్లో మరి ఇక్కడ పెట్టడం కొత్త కాన్సెప్ట్. పిల్లలు ఎంజాయ్ చేసే విధంగా, పెద్దవాళ్ళు కూడా కొత్త వరవడిగా ఉంది, బాగుంది, పిల్లలు కూడా కుటుంబ సమేతంగా వెళ్దాము అనే ఉద్దేశంతో వెనక ముందు చూడకుండా బ్రహ్మాండమైనటువంటి ఇంటీరియర్స్ అరేంజ్మెంట్లు చేసుకొని ఒక కొత్త వరవడి తీసుకొచ్చారు. దానికి మనోజ్ గారి చేతుల మీదుగా ఓపెన్ చేసుకుంటాం. ఇప్పుడే సుమా గారు చెప్పారు, రుచులు కోడి, రకరకాల రుచికరమైన వంటలు. ఇతర రాష్ట్ర దేశాల్లో కూడా రుచులు చూపిస్తున్నటువంటి వాటికి మెరుగైన రీతిలో అన్ని రకాల ట్రయల్ రన్స్ చూసి 4 ప్రాంతాల్లో సక్సెస్ఫుల్గా రన్ చేసి ఇక్కడ ఈ ప్రాంతానికి తీసుకురావాలనే మంచి సదుద్దేశంతో ఇక్కడ ఓపెన్ చేయటం. మేము బతకటమే కాదు, 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాం, యూత్ని ఎంకరేజ్ చేస్తాం, హోటల్ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లే విధంగా వ్యాపార రంగంలో అడుగుపెట్టి ముందుకు పోతున్నటువంటి టీం అందరికీ కూడా మీ కష్టానికి ఫలితం 100% ఉంటుంది. ఇక్కడ కుటుంబ సభ్యులు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా
బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయడానికి మంచి వాతావరణం సృష్టించారు. మీ అందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. ముందుగా ఇక్కడికి వచ్చిన గాంధీ సార్కి, మంచు మనోజ్ సార్కి, సుమా మ్యామ్కి మా హృదయపూర్వక పాదాభివందనాలు వాస్తవంగా. ఎందుకంటే నేను స్క్రీన్ మీద చూడటమే, సుమా మ్యామ్ అయితే గర్ల్ క్రష్ అందరికీ ఆవిడ. అంటే ఎలా అంటే మనస్ఫూర్తి క్రష్ అనమాట. మ్యామ్ వచ్చి మాట్లాడుతుంటే నేను నమ్మలేకపోతున్నాను ఇదంతా మా ఈవెంట్ అయినా అని. అండ్ మంచు మనోజ్ సార్ బుజ్జి పిల్ల తెల్ల పిల్ల సాంగ్ అంటే మా ఇంజనీరింగ్ కాలేజ్ టైంలో ఆ సాంగ్ పాడి ప్రపోజల్స్ చేసుకునేవాళ్ళు. మనోజ్ సార్ని మేము కళ్ళతో చూస్తామని నేను ఎప్పుడు అనుకోలేదు వాస్తవంగా. మా ఫాదర్ని అందరూ మోహన్ బాబు గారిలో ఉంటారు చూడటానికి అంటారు. ఈరోజు నేను మనోజ్ గారిని కలిస్తే మా ఫాదర్ చాలా ప్రౌడ్గా ఫీల్ అయి ఉంటారు. అండ్ గాంధీ సార్ చాలా మనసున్న వ్యక్తి, చాలా పెద్ద మనసున్న వ్యక్తి. మాకు ఏ ప్రాబ్లం వచ్చినా మాకనే కాదు ఎవరికైనా ఆపదలో ఉన్న వాళ్ళకి ఎప్పుడూ అండగా ఉండే వ్యక్తి. వీళ్ళు ముగ్గురు రావటమే ఈ బ్రాంచ్ అసలు మ్యాసివ్ సక్సెస్ అయిపోయింది నాకు కనిపిస్తుంది. మనోజ్ గారిలో ఏమంటే మ్యాసివ్. ఇప్పుడు వచ్చి డేవిడ్ రెడ్డి మూవీ కూడా మేము అసలు వెయిట్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే మేము ఆ లుక్ కళ్ళతో చూసాం. ఓకే సారీ, నేను హియా డైనో మండికి వస్తాను ఒకసారి. ఇది మా థర్డ్ బ్రాంచ్ అనమాట. మాదాపూర్లో మేము హైదరాబాద్లో ఫస్ట్ బ్రాంచ్ లాంచ్ చేసింది డిసెంబర్లో. ఇప్పుడు మేము థర్డ్ బ్రాంచ్ లాంచ్ చేస్తున్నాం. సెకండ్ బ్రాంచ్ వైజాగ్లో లాంచ్ చేసాం. ఇలా మేము ఫుడ్ అనేది అందరికీ టేస్ట్ చేయించాలి, అందరి దగ్గరికి తీసుకురావాలి అనే కాన్సెప్ట్ నుంచి ఇప్పుడు చాలా మంచి థీమ్స్ ఇవ్వాలి, అది కూడా కిడ్స్ అండ్ ఫ్యామిలీస్ని టార్గెట్ చేయటం మానేసారేమో అని అనిపించింది. ప్రీమియం థీమ్ని మేము చాలా తక్కువ మిడిల్ క్లాస్ రేంజ్కి తీసుకొచ్చేయాలి. ఇప్పుడు హైదరాబాద్లో పెద్ద పెద్ద థీమ్స్కి ఎక్కడికి వెళ్ళినా పర్ హెడ్ 1200, 1300 పర్ పర్సన్ అవుతుంది. సో మా దాంట్లో 500, 300కే మేము ఒక పర్సన్కి అకామిడేట్ చేయగలగాలి, బ్రేక్ ఈవెన్ లేట్ అయినా పర్లేదు అనే పాయింట్లోనే హియా డైనో మండి, హియా ట్రైబల్ మండి ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ అమీర్పేట్లో కూడా హియా స్పేస్ మండి మేము లాంచ్ చేస్తున్నాం. స్పేస్లో ఉన్నట్టుంటుంది. సో ఇక్కడ మెకానికల్ డైనో పెట్టాము. మాకు ఇది నిజంగా కళ, నిజమైన రాత్రి మూమెంట్ ఇది. ఎందుకంటే మొత్తం హార్ట్లో ఉన్న పీపుల్ని ఏదో వాళ్ళు వచ్చారని నేను చెప్పట్లేదు. సుమా మ్యామ్, మనోజ్ సార్, గాంధీ సార్ ఇక్కడ ఉంటాం. నిజంగా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఫ్రమ్ హియా టీమ్. నాకు ఇంత బెస్ట్ ఇనాగ్రేషన్ నా లైఫ్లో నాకు తెలీదు. మరి నేను ఇంత క్రేజ్ కూడా ఎప్పుడు చూడలేదు. అందరూ మీద పడిపోతున్నారు, భయం వేస్తుంది కూడా. థ్యాంక్ యూ మనోజ్ సార్, థ్యాంక్ యూ సుమా మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ సార్ వచ్చినందుకు. ముందుగా హియా డైనో మంది ఇనాగ్రేషన్కి వచ్చిన మనోజ్ గారికి, సుమా గారికి అండ్ అరకపూడి గాంధీ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మమ్మల్ని ప్రజల వద్దకు తీసుకెళ్తున్న మీడియా వారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరి ముఖ్యంగా మా కస్టమర్స్ ఎవరైతే మమ్మల్ని ఇన్నాళ్ళు ఆదరించారో మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మేము ఆబ్వియస్లీ బిజినెస్ మేము ఎవరైనా డబ్బుల కోసమే చేస్తారు, బట్ మేము క్వాలిటీ ఫుడ్ ఇవ్వడానికి కూడా చేస్తాము. అందుకే మీరు అందరూ ఇంత ఆదరించి థర్డ్ బ్రాంచ్ దా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. అంటే 3 months నుంచి చాలా నిద్ర లేకుండా చాలా కష్టపడుతున్నాం, ఎలా బెస్ట్ ఉండాలి అని. ఇప్పుడు ఇందాక మనోజ్ అన్న, సుమక్క సార్ మాట్లాడాను, అమ్మయ్య అనిపించింది. లిటరలీ చాలా కష్టపడ్డాం. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. అంటే 3-4 monthsలో థర్డ్ బ్రాంచ్ అనేది ఐ థింక్ చాలా తక్కువ బ్రాండ్స్ అలా బిల్డ్ అవుతాయి. మేము ఆ ట్రస్ట్ని గెయిన్ చేసుకుంటున్నాము. అండ్ మా టీం, మా గౌతమ్ అలానే సపోర్ట్ ఉంటున్నారు. అండ్ నేను గౌతమితో అదే అంటున్నా, చాలా కష్టంగా తెలియండి థీమ్స్ బిల్డ్ చేయడం. అంటే 2 monthsలో బిల్డ్ చేసి చూపిద్దాం మనము అన్నారు. అలానే అమీర్పేట్లో కూడా చాలా బాగుంటుంది. హైదరాబాద్లో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ ప్రతి బ్రాంచ్కి వెళ్ళి విజిట్ చేద్దాం అని అనిపించేలా ఉంటుంది డెఫినెట్లీ. అండ్ ఇంకా చాలా స్ప్రెడ్ అవుతాం. థ్యాంక్ యూ ఫర్ ద లవ్. థ్యాంక్ యూ సో మచ్.